కూడా ఫలితం ఏంటంటే బిజినెస్ పెరిగింది లేదు, లాసులు పెరిగినవి, కనెక్షన్ సంఖ్య కూడా 10 లక్షల నుంచి 5 లక్షలకు రావడం జరిగింది. అయితే ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ కూడా మంది పెరిగారు కదా ఉద్యోగస్తులు, దాదాపు 1200 మంది చిలుకు ఉద్యోగస్తులు కొత్తగా అపాయింట్మెంట్ జరిగింది ఈ 5 సంవత్సరాల్లో, అంటే 2019-24 మధ్యలో దాదాపు 1200 పై ఉద్యోగస్తుల్ని అపాయింట్ చేయడం జరిగింది. ఎవరై 1200 మంది అంటే మొత్తం 1200 మంది వృధా అని చెప్పాను, కానీ బట్ చాలామంది కూడా కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారు, ఇంకొక వాళ్ళు రిఫరెన్స్ ఇవ్వటము, ఇక్కడ ఆ రోజు ఉన్నటువంటి ఎండి మసూదన్ రెడ్డి గారు రిక్రూట్ చేసుకోవడం. సరే అవసరాల మేరకు రిక్రూట్ చేసుకున్నారంటే దాదాపు అందులో 70-75% అవసరం లేదు. పోనీ చేసుకున్న వాళ్ళు ఏమైనా ప్రాపర్గా పద్ధతిగా చేసుకున్నారంటే కనీసము ఇది ఒక ప్రభుత్వ రంగ సంస్థ అన్న సంగతి మర్చిపోయి కూడా ఆ అపాయింట్మెంట్స్ కూడా ఎలా చేసుకున్నారంటే మన అందరూ తెలుసు. చిన్న వ్యాపారంలో కూడా ఒక వ్యక్తి వస్తే ఒక ఇంటర్వ్యూ చేస్తాము, ఒక ఆఫర్ లెటర్ ఇస్తాము, తర్వాత అపాయింట్మెంట్ లెటర్ ఇస్తాం, ఇది ప్రాసెస్. కానీ ఇంత పెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి స్టేట్ ఫైబర్ నెట్ కార్పొరేషన్లో ఎలా చేశారో తెలుసా? ఒక వ్యక్తి అవినాష్ రెడ్డి గారో లేకపోతే ఎక్సో వైయో వైఎస్ఆర్సీకి సంబంధించిన ఎంపీలో ఎమ్మెల్యేలు కొంతమంది వాట్సాప్లో మెసేజ్ చేయటము లేదా ఫోన్ కాల్ చేయటము, ఇక్కడ వాళ్ళని డైరెక్ట్గా పేరోలో తీసుకు పెట్టడం, అంటే వాళ్ళకి ఎటువంటి ఆఫర్ లెటర్ కానీ ఎటువంటి అపాయింట్మెంట్ లెటర్ కానీ లేదు. అసలు ఎక్కడన్నా చూస్తారా? చిన్న ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో కూడా ఓ పద్ధతి అనేది పాటిస్తారు. అది చిన్న జాబా పెద్ద జాబా పక్కన పెడితే కేవలం అటెండర్ జాబ్ తీసుకోవాలన్నా కూడా ఒక పద్ధతి అనేది ఉంటుంది. ఒక ఆఫర్ లెటర్ ఇస్తారు, లేకపోతే అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారు, లేకపోతే ఆ వ్యక్తి ఈ సంస్థలో ఉద్యోగం చేస్తున్నట్టుగా ఎట్లా గుర్తించాలి? ఇక్కడ అటువంటి ప్రొసీజర్స్ ఏమీ ఫాలో కాకుండా చాలామంది ఎంప్లాయీస్ని ఆ విధంగా రిక్రూట్ చేయడం జరిగింది. కానీ వాళ్ళందరికీ లాస్ట్ 5 సంవత్సరాల నుంచి కొంతమంది 5 సంవత్సరాల క్రితం, కొంతమంది 4 సంవత్సరాల క్రితం, కొంతమంది 3 సంవత్సరాల క్రితం, కొంతమంది 2 సంవత్సరాల క్రితం, అంటే 5 ఏళ్లలో రిక్రూట్ అయ్యారు. వాళ్ళందరికీ మాత్రం జీతభత్యాలు బ్రహ్మాండంగా వెళ్తున్నాయి. ఒక వ్యక్తికి అపాయింట్మెంట్ లెటర్ అంటే నీ సంస్థలోకి నేను తీసుకుంటున్నానని చెప్పకుండా, ఇంకా చెప్పాలంటే ఆఫీసులో నోట్ ఫైల్స్ అవన్నీ ఏం రెడీ చేయకుండా, ఒక జాబ్ నోటిఫికేషన్ లేకుండా, ఆఫర్ లెటర్ లేకుండా, అపాయింట్మెంట్ లెటర్ లేకుండా డైరెక్ట్ తీసేపోయి పెట్టేసి దాంట్లో అతని పేరు కంప్యూటర్ లెక్కించు, అతనికి నెలకు ఒక 30,000, 20,000, 40,000, 50,000, 60,000 ఇచ్చేసే జీతం. అరే ఇప్పుడు అవినాష్ రెడ్డి గారు కాబట్టి మసూదన్ రెడ్డి గారు ఇక్కడ ఏదో ఆయన తిరుపతిలో హోటల్ కడుతున్నాడంట. ఇప్పుడు రేపు ఆయన హోటల్లో కూడా ఇలానే ఉద్యోగాలు ఇస్తాడా? పాత ఎండి గారు రేపు ఆయన దగ్గర ఉద్యోగాలు తీసుకుంటారు. ఆయన దగ్గరకు ఉద్యోగాలు కావాలంటే వస్తే మాత్రం ప్రాపర్గా వెరిఫై చేస్తాడు కదా. వాళ్ళు ఏంటి, వాళ్ళ క్వాలిఫికేషన్ ఉందా, వాళ్ళు ఏంటి, ఈ పని చేయగలరా లేదా, ఏ ఊరు నుంచి వచ్చారు, ఏంటి వయసు ఏంటి, గతంలో యాంటీసిడెంట్స్, అతనికి ఏమన్నా బ్యాక్గ్రౌండ్ క్రిమినల్ చరిత్ర ఉందా, ఇవన్నీ కూడా వెరిఫై చేస్తారు కదా. అవేమీ లేదు అంటే నీ సంస్థ కాదు కాబట్టా. ప్రజలు కట్టే పన్ను గతంలో ఉన్న అధికారులు. సో ఇది ముఖ్య ఉద్దేశం అంటే ఈరోజు అందులో భాగంగా ఈ ప్రక్షాళనలో భాగంగా 410 మందిని ఈరోజు 410 మందిని ఈ సంస్థ నుండి తీయడానికి మేము నిర్ణయించుకోవడం జరిగింది. ఒకటి, దీనికి సంబంధించిన లీగల్ ప్రాసెస్ మొత్తం కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసుకోవడం జరిగింది. వీళ్ళందరినీ తీసేవాళ్ళని కూడా వాళ్ళు చేరడం అడ్డగోలుగా చేరినప్పటికీ కూడా నేను చేరిన ఉద్యోగస్తుల గురించి నాకు అబ్జెక్షన్ లేదు. ఆ రోజు ఉన్నటువంటి మేనేజ్మెంట్ చర్యలు తీసుకోవాలి. పాపం పిల్లలు ఉద్యోగాల కోసం వస్తారు, అడిగినప్పుడు కరెక్ట్గా వాళ్ళు చేయగలుగుతారా లేదని చూసి చేయగలిగిన వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ప్రాపర్ డ్యూ ప్రాసెస్ ఫాలో ఇవ్వాలి. సో వాళ్ళ మీద నాకు ఎటువంటిది లేదు. కాకపోతే వాళ్ళు చేరిన విధానం కానీ వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ కానీ ఏమి ప్రాసెస్ సరిగా లేదు. కాబట్టి ఈరోజు 410 అందులో మొత్తం ఉన్న ఎంప్లాయీస్లో 410 మందిని తొలగించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన బ్యాక్ ఎండ్ ప్రాసెస్ లీగల్ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళని ఎగ్జిట్ ఫార్మాలిటీస్ అంటారు, అంటే తీయటం అంటే ఏదో అడ్డ ఉద్దేశం. 410 మందిని తొలగిస్తాము. కాకపోతే ఆ తొలగించే ప్రాసెస్లో లీగల్ ఇష్యూస్ ఏమన్నా అవన్నీ కూడా ఫాలో అవుతాము. ఎగ్జిట్ ఫార్మాలిటీస్ అవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఒకవేళ ప్రాపర్గా జాయిన్ అయినంటే వాళ్ళకి రిలీవింగ్ లెటర్స్ ఇవ్వడం కావచ్చు, లేకపోతే అపాయింట్మెంట్ లెటర్స్ లేకపోతే మేము రిలీవింగ్ లెటర్ ఇవ్వలేం కదా. అలాంటి వాళ్ళకు దాని ప్రాపర్ ప్రొసీజర్ ఏదంటే మా హెచ్ఆర్ వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు చూసుకొని ప్రాపర్గా రిలీవ్ చేస్తారు. ఈ ప్రెస్ మీట్ ముఖంగా మా అధికారులకు కూడా చెప్తున్నాను, ఈరోజు ఏదైతే చెప్పారో 410 మంది ఇదంతా లిస్టు కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా ప్రాపర్గా రిలీవ్ చేయమని చెప్పేసి నేను కోరుతున్నాను మా అధికారులందరినీ కూడా. ఈ సంస్థకు సంబంధించిన కన్సర్న్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఎండీ గారు కావచ్చు, మిగతా వాళ్ళు ఎవరైనా కావచ్చు,
ప్రాపర్ డ్యూ ప్రాసెస్ ఫిల్ చేసేసి వాళ్ళందరినీ కూడా రిలీవ్ చేయమని కోరుతున్నాను వాళ్ళని. జీతాలు ఇవ్వడం జరిగింది. పోనీ వీళ్ళందరూ వర్క్ చేశారంటే వీళ్ళలో చాలామంది కూడా ఒక ఎమ్మెల్యే ఇంట్లో డ్రైవర్ గాను, ఇంకొక ఎంపీ ఇంట్లో వంట మనిషి గాను, ఎక్కడ ఉంటారో తెలియదు, ఆఫీస్కి ఎప్పుడు వస్తారో తెలియదు. అలాంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు ప్రాపర్గా రిక్రూట్ అయితే ఒక బాధ్యత అనేది ఉంటుంది. చాలామంది, అందరం చెప్పాలి కానీ చాలామంది ఇలా ఉద్యోగం ఎక్కడ, జీతం ఎక్కడ, పనిచేసేది ఎక్కడో. వాళ్ళకు కూడా ఫేస్ రికగ్నేషన్ అనేది ఒకటి ఉంటుంది అనమాట యాప్. అది ఏమవుతుందంటే దాంట్లో ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి 100 కిలోమీటర్ల వేరియేషన్లో ఎక్కడున్నా కూడా రేడియస్లో వాళ్ళు